తెలుగు పరిశ్రమల హీరోయిన్ తెలుగు అమ్మాయి అయిన అనన్య నాగల్ల గురించి అందరికీ తెలిసిందే. అయితే ఈ పిల్ల నటన మీద ఉన్న ఆసక్తితోని సాఫ్ట్వేర్ జాబ్ గిట్లా వదిలేసుకొని నటనలకు వచ్చిందంట. మల్లేశన్ సినిమాతోని తెలుగు పరిశ్రమకు పరిచయం అయింది. ఇక సినిమాల ప్రియదర్శి సరసన నటించి అందం అభినయంతో ఓ మోస్తారు వరకు అభిమానులను సృష్టించుకున్నది. అయితే హీరోయిన్ అంటే అందాల ఆరబోత కాకుండా నటనకు ఆస్కారం ఉన్న పాత్రలలో నటిస్తున్న అనన్య ఇప్పుడు శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్ అనే సినిమాతోని సందడి చేసేటందుకు సిద్ధమవుతున్నదంట. అయితే ఈ సినిమాల ప్రముఖ కమీడియన్ వెన్నెల కిషోర్ ప్రధాన పాత్రలను నటిస్తున్నాడంట. ఇక ఈ చిత్రం ఇయ్యాలనే ఘనంగా విడుదలైందంట. ఇక ఇది అట్లుంటే నిన్నటి రోజున ఈ సినిమాకు సంబంధించి ప్రచార కార్యక్రమాలు నిర్వహించారంట. ఇక ఇందులో ఏదిక మీద అనన్య నాగల్ల చేసిన కామెంట్స్ ఇప్పుడు నెట్టింట వైరల్గా మారినాయంట. ఇక ఆమె పరిశ్రమకు వచ్చిన దాని గురించి గుర్తు చేసుకున్నదంట. దాదాపుగా నేను వచ్చి 5 ఏళ్ళు అయిపోయింది. ఇక నేను మల్లేశన్ సినిమాతోని నా ప్రయాణము పరిశ్రమల మొదలైపోయింది. అయితే నేను సినిమా చేస్తున్నప్పుడు ఇంట్లో చెప్పలేదు. సినిమా విడుదలకు కొద్ది రోజుల సమయం ఉందని 2 నెలల ముందు మా ఇంట్లో చెప్పిన. మా ఇంట్లో మా అమ్మ మస్తు గొడవ పెట్టింది అని అన్నదంట. అయితే ఓ రోజు నేను ఇన్ఫోసిస్లో పని చేసేటప్పుడు మా అమ్మ నాకు ఫోన్ చేసి జరిగిన విషయాన్ని బయట పెట్టింది అన్నదంట. అయితే నీ పెంపకం అట్లా ఉండదని మా అమ్మను సొంత ఎవరైతే ఉన్నారో సొంతోళ్ళు ఇక ఈ చుట్టాలు పక్కాలు వీళ్ళందరూ అన్నారు అని అన్నది. ఇక గప్పుడు నేను చాలా బాధపడ్డా. గంతే కాదు, చాలా భావోద్వేగాలకు గురైనా గప్పుడు గట్టిగా నిర్ణయించుకున్నా ఏదో ఒక రోజు గట్టిగా కొట్టాలి, నేను ఇక విజయం కావాలి, ఇక అది చూడాలి వాళ్ళందరూ అని అనుకున్నా అని అన్నదంట. ఇక అందుకు తగ్గట్టుగా నేను ఇప్పటి వరకు శ్రమిస్తున్నా. ఇప్పటి వరకు నేను చేసిన సినిమాలన్నిట్లో నా 100% కంటే ఎక్కువ ఇచ్చిన. గంతే కాదు, ఇక నా ప్రమోషన్ల భాగంగా ఇట్లా 100% కంటే ఇంకా ఎక్కువనే చేస్తున్నారన్నదంట. అయితే ఇప్పుడు సినిమాల పాత్రలల్లా కేవలం నటనతోని ఇక షూటింగ్ సమయంలాగా పాత్ర అలవర్చుకొని ఎట్లా చేయాలనేది ఇట్లా నేను అన్ని తెలుసుకొని నటిస్తున్నా. ఇక నేను నా వంతు వరకు విభిన్నమైన పాత్రలల్లా చేయిస్తున్నా అని నేను ఇట్లా అనుకుంటున్నా అన్నదంట. అయితే మొత్తానికి ఎంత నటిస్తున్నా కానీ ఏదో ఒక సమయంలో ఎందుకో కలిసి వస్తలేదని అందరు అడుగుతున్నారు అన్నదంట. ఇక ఆ విషయం నాకు గిట్లా తెలియదు అని అన్నదంట. ఇప్పుడు నేనైతే ఈ సినిమాతోని అన్నీ ఓవాలి, మంచి విజయవంతమైన నటి లెక్క సక్సెస్ మీటు ఇక గదే విజయోత్సవ కార్యక్రమాల్లో మిమ్మల్ని కలుద్దాం అనుకుంటున్నా. దానికి ఇట్లా నేను సిద్ధంగా ఉన్నా అని ధీమతో అన్నదంట. నిజంగానే ఈమెకు కలిసి రాకపోవడానికి కారణాలు ఏమై ఉండొచ్చు అంటారు మీ ఉద్దేశంలో? కామెంట్లలో కామెంట్ పెట్టుర్రి. అట్లనాడు గంట ఉంటుంది, అది కూడా నొక్కురి మళ్ళొస్తా.